ప్రైజ్ ది లార్డ్. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మీ అందరికి పంచుకోవటానికి దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యాలను బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన మీద అంధకారమునకు అధికారం ఉన్నదా లేదా? ఆ విషయాన్ని దినము ధ్యానం చేయాలని నేను ఇష్టపడుతున్నా. రండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. మనమందరము కూడా యేసు ప్రభు అని తెలిసిన, యేసు ప్రభును అంగీకరించిన ప్రతి ఒక్కరి కూడా దేవుని యొక్క పరలోక రాజ్య వారసులుగా, దేవుని రాజ్య వారసులుగా ఉన్నారు. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే యేసు ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు, నా కోసమే నువ్వు రక్తం కార్చావు, నా పాపాలన్నీ మీ మీద వేసుకున్నారు, మీ రక్తము ద్వారా నన్ను కడుగు శుద్ధి చేయని నువ్వు ఎప్పుడైతే హృదయమందు ఆయనను విశ్వసించి నోటితో ఒప్పుకున్నావో అప్పుడు దేవుడు నీ హృదయమును నిన్ను శుద్ధి చేసి ఆయన రక్తము చేత శుద్ధి చేసి నీవు ఆయన బిడ్డగా ఉండటానికి ఆయన అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనలో అంతకుముందు మనము చీకటి అయి ఉన్నాము, ఇప్పుడు వెలుగై ఉన్నాము అని ఎఫెసీ పత్రికలో మనం చదువుకుంటాం. కాబట్టి అంతకుముందు మనలో అంధకారము, చీకటి ఏలుతోంది, చీకటి ఉన్నది మనలో. ఎప్పుడైతే మనము పాప క్షమాపణ పొందుకున్నామో, యేసుక్రీస్తు రక్తము మన హృదయంలోనికి పోయబడిందో అప్పటి నుంచి మనము దేవుని బిడ్డలుగా ఉంటున్నాం. ఆయన యొక్క రాజ్య వారసులుగా మనం ఉంటున్నాం, పరలోక రాజ్య వారసులుగా మనం ఉన్నాం. ఎప్పుడైనా మనం చనిపోని దేవుడిచ్చిన ఆయుష్ కాలం మనం బ్రతికి మనం ఈ లోకాన్ని వదిలిన తర్వాత పరలోక రాజ్యానికి మనం చేరుతాం. అదే ఇక్కడ మనతో దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన మనలో అంధకార సంబంధమైన అధికారములో నుండి, అధికారము అంటే అంధకారం మన మీద అధికారము చేస్తోంది, చీకటి మన మీద అధికారము చేస్తోంది. అధికారి అంటే ఏమని? ఆ అధికారి చెప్పినట్లు మనం వినాలి, చీకటి చెప్పినట్టు వినాలి, పాపం చెప్పినట్టు మనం వినాలన్నమాట. అంధకార సంబంధమైన అధికారములో నుండి మనల్ని విడుదల చేసి రాజ్య సంబంధులుగా, ఆయన రాజ్య సంబంధులుగా, ఆయన బిడ్డలుగా మనల్ని చేశాడు. ఎలా? సిలువలో రక్తము కార్చటం ద్వారా. ఎలా? మన పాపమంతా సిలువలో మేకులకు కొట్టివేసి ఆ పాపపత్రమును చించి వేయటం ద్వారా. అవును కదా, దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా దేవుని బిడ్డలం, మనమందరం కూడా దేవుని రాజ్య సంబంధులం కనుక ఆ పైనున్న వాటినే వెదుకుడి అంటాడు. భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అంటారు. అవునండి, భూలోక సంబంధమైన వాటి మీద ఎవరైతే మనసు లేకుండా పరలోక సంబంధమైన మనసు కలిగి ఉన్నారో అలాంటి వారు రాజ్య సంబంధులు, పరలోక రాజ్య సంబంధులు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఎవరి అంధకార సంబంధమైనటువంటి వారు? ఎందుకు వారి మీద ఈ అంధకారము అధికారము చూపుతున్నది అని అంటే ఇక్కడ చక్కగా దేవుడు కొన్ని మాటలు మనతో మాట్లాడుతున్నారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నా. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఇక్కడ 2 మాటలు దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకు వాళ్ళ మీద అంధకారము అధికారము చేస్తూ ఉన్నది? ఎందుకు అంధకారం వాళ్ళని ఏలుతూ ఉన్నది? ఈ మాట ఎవరికి చెప్తున్నాడు దేవుడు అని అంటే విశ్వాసులతోనే దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరైతే రక్షింపబడ్డారో వాళ్ళతోనే దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. రక్షణ లేనటువంటి వారు వాళ్ళ పాపంలో ఉన్నారు. ఎప్పుడైతే పాపం ఒప్పుకుంటారో అప్పుడు రక్షణలోనికి వస్తారు, దేవునిలోనికి వచ్చి రాజ్య సంబంధులుగా అవుతారు. అయితే దేవుని నమ్మి కూడా యేసు ప్రభు రక్తంలో కడగబడి కూడా వాళ్ళ మీద అది అంధకారము అధికారము చూపిస్తోంది. మనసు చెప్తుంది ఇది చెయ్యి అని, అంధకార సంబంధమైనటువంటి చీకటి చెప్తుంది, సాతానుడు చెప్తాడు, అబ్బా ఇది చేయకుండా నేను ఉండలేను, ఖచ్చితంగా ఇది చేయాల్సిందే, ఇది తినాల్సిందే, ఇది తాగాల్సిందే, ఇక్కడ ఉండాల్సిందే, వీళ్ళతో సాహసం చేయాల్సిందే, నా వల్ల కావట్లేదు ఇది చేయటానికి అని అంటే దీని మీద నేను జయించలేకపోతాను. నేను ఒక ఇంటికి హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వృద్ధురాలు నాతో అంటోంది, అమ్మ నేను దేవుణ్ణి నమ్ముకుంటానమ్మా, నాకు చాలా ఇష్టము, ప్రార్థన కూడా చేస్తాను, అయితే నాకు ఆకు ఒక్క వదలటం నా వల్ల కావట్లేదమ్మా, నాకు ఆకు ఒక్క వదిలేటట్టుగా నాకు ప్రార్థన చేయమ్మా అని అన్నది. అవునండి, ఆకు ఒక్క తన
తనకు ఆటంకకరంగా ఉంది. అది అధికారం చూపిస్తోంది ఆమెకి. అస్సలు దాన్ని వేసుకోకుండా నేను ఉండలేకపోతున్నానమ్మా, అస్సలు గుబులుగా ఉంటుంది అది వేసుకోలేకపోతే. అవునండి, అలానే అంతే కదా, తాగుబోతులు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే అంత ఉండాలని అనుకుంటారు కానీ వాళ్ళు ఉండలేరు. మళ్ళీ ఆ టైం వచ్చేటప్పటికి వెళ్ళిపోతారు అంతే, వెళ్ళిపోయి దాన్ని తాగేసి వచ్చేస్తారు అంతే. సిగరెట్ తాగేవాళ్ళు అలానే వాళ్ళు తాగేసి వచ్చేస్తారు అంతే, చాట్న దొంగగా పోతారు. ఎందుకంటే అధికారం, సాతానుడు అధికారము, ఆ వాడి కింద అధికారంలో ఉన్నారు వాళ్ళు. చీకటి వాళ్ళని అంధకారము ఏలుతూ ఉన్నది, అధికారము చూపిస్తూ ఉంది అంధకారము. కాబట్టి వాళ్ళు దానికి బానిసైపోయినారు కాబట్టి అది ఆ అధికారము చూపిస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎవరు వాళ్ళు? విశ్వాసులే, కానీ కొన్ని బలహీనతలను వదులుకోలేకపోతున్నారు. ఎందుకు అనంటే అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, మరియు వారు దేవుని ఎరిగియు అంటే దేవుణ్ణి తెలుసుకొని కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభు అంటే ఎవరో తెలుసు, యేసు ప్రభు ఏం చేశాడో తెలుసు, వారి పాపము కోసం, వారి పాపమంతా కూడా సిలువలో ఆయన వేసుకున్నాడని తెలుసు, ఆయన సిలువలో వారి పాపమంతా వేసుకుని బలి అయిపోయినాడని తెలుసు, రక్తము కార్చినాడని తెలుసు, ఆ రక్తంలో పాప క్షమాపణ ఉన్నదని తెలుసు. ఎవరైతే ఆ పాప క్షమాపణ పొందారో పరలోక రాజ్య వారసులుగా, దేవుని రాజ్య వారసులుగా ఉంటారని తెలుసు, ఆయన బిడ్డలు అవటానికి అధికారం ఉన్నది అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసు. సిలువను గురించిన వార్త వాళ్ళకి బాగా తెలుసు, దేవుని గురించి వాళ్ళకి బాగా తెలుసు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్తుతించటం లేదు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, దేవుణ్ణి మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ప్రభా, ఎంత భయంకరమైనటువంటి చీకటి పాపము లోకము నుంచి నన్ను తప్పించావు ప్రభా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను నీకోసమే ఉంటాను ప్రభా, ఇక ఆ పాపం జోలికి వెళ్ళను, ఆ యొక్క తప్పిదముల జోలికి వెళ్ళను, ఆ తప్పు నేను చేయను అని ఒప్పుకున్న వాళ్ళే మళ్ళీ ఏం చేస్తున్నారంటే మళ్ళీ అదే తప్పు దేవుణ్ణి ఎరిగేందుకు కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా మళ్ళీ అదే తప్పిదములోనికి వాళ్ళు వెళుతున్నట్టుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. అవునండి, నీ జీవితంలో కూడా ఆ విధంగా ఉందా? అంధకారమునకు బానిస అయిపోయావా? నీకు అన్నీ తెలుసు, దేవుని గురించి తెలుసు, కానీ నువ్వు ప్రార్థనలో కూర్చోవటంలా ఫ్యామిలీ ప్రేయర్. నేను ఈ మధ్యలో ఒక మాట విన్నాను, ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోకూడదా మీరు అని అంటే, నీ భర్తను నీ బిడ్డల్ని కూర్చోబెట్టి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోకూడదా అని, వాళ్ళు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండే, చేసుకోకూడదు, ఆ దేవుడు అక్కడ బాగా పనిచేస్తాడు, కుటుంబ దీవెన ఉంటుంది, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి అని అంటే, ఎంతన్నా చెప్పమ్మా మీరే చేసుకోపోండి అని. మరి నా భర్త కూర్చోడమ్మా, ఆయన క్రిస్టియనే, దేవుని నమ్మినటువంటి బిడ్డే, దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డే. మగవాళ్ళు అక్కడ కూర్చోరు, మీరే చేసుకోపోండి అంటే ఆడవాళ్ళకి నా మోక్షము, మగవాళ్ళకి వద్దా? స్త్రీ పురుషులకు భేదం ఉందా దేవుని దగ్గర? సంఘము అంటే సంఘములో స్త్రీ పురుషులు, చిన్నలు పెద్దలు, యవనస్తులు అందరూ ఉంటారు కదా. సంఘము అని అంటే దేవుని దృష్టిలో మనమంతా ఒక పెళ్లి కుమార్తెగా మనం ఉన్నాం, స్త్రీ పురుష భేదం లేదు. ఇక్కడే ఆ స్త్రీ పురుష భేదం ఉన్నది, కానీ సంఘములో ఉన్న వారందరూ కూడా సంఘమైన వధువుగా దేవుడు వర్ణిస్తాడు. అవునండి, అందరికీ రక్షణ అవసరమే, అందరూ మారు మనస్సు పొందాలి, కంపల్సరిగా మారు మనసు పొందితేనే పరలోక రాజ్యం. అది వ్యక్తిగతమైనటువంటిది, ఆ రక్షణ అనేది వ్యక్తిగతం. నువ్వు తింటే నీకు కడుపు నిండుతుంది, నేను తింటే నాకు కడుపు నిండుతుంది. కాబట్టి వ్యక్తిగతమైనది, మనము రక్షణ అనేది వ్యక్తిగతమైనది. రక్షింపబడి కూడా అంధకార సంబంధమైనటువంటి అధికారం కింద అనేక విశ్వాసులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు ఎందుకున్నారు ఆ విధంగా అంటే, దేవుని ఎరిగి కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు వారు చెల్లించటం లేదు, దేవునికి వందనాలు, స్తోత్రములు, స్తుతియాగము చెల్లించటం లేదు అని, దేవుని మహింపరచటం లేదని దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నారు. రండి, వాళ్ళని ఏమంటున్నాడంటే దేవుడు 22వ వచనం అక్కడే మనం చూస్తే, వారి అవివేక హృదయము అంధకారమయమాయేను అంటున్నాడు. అవునండి, వారి అవివేక హృదయం, వాళ్ళని ఏమంటున్నాడు దేవుడు? అవివేకులు.
వాళ్ళకి ఎంతగా నా గురించి వాళ్ళకి బాగా తెలుసు, కానీ వాళ్ళ హృదయం అంతా ఎలా ఉందంటే అంధకారంతో, అవివేకముతో నడుస్తున్నారు. వాళ్ళు వివేకము లేకుండా నడుస్తున్నారు అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు. చూడండి ఏమంటాడు, వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైపోయినారు. అవివేకులు, బుద్ధిహీనులు అని వాళ్ళని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుడిని నువ్వు ఒకవేళ ఎరిగి ఉన్నావా? దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా అంధకారమునకు అధికారం ఇస్తున్నావా? పాపమునకు అధికారం ఇస్తున్నావా? దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఒకవేళ తెలిసి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకుండా, దేవునితో నడవకుండా నువ్వు ఉన్నట్లయితే నీ హృదయము అవివేకంతో నిండిపోయింది. నువ్వు అవివేకుడవు అని దేవుడు ఇక్కడ మాట్లాడు. నువ్వు బుద్ధిహీనతతో నువ్వు నడుస్తున్నావు అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. చూడండి వీరు ఎలాంటి వారు అని అంటే, ఇంకా చూద్దాం 13వ అధ్యాయం 12వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందామంటున్నాడు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంధకార సంబంధమైన ఈ యొక్క యుద్ధోపకరణాలు అంధకార సంబంధమైనవి విడిచిపెడదాం. చాలా రాత్రికి పగలు సమీపంగా ఉంది కనుక అంధకార క్రియలను విసర్జించి, అంధకార క్రియలు పాపపు క్రియలు విడిచిపెట్టేసేసి తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలని మనం యుద్ధం చేయాలి. దేంతో? పాపముతో, ఈ అవివేకముతో, ఈ యొక్క అసూయ, ద్వేషాలు, కలహాలు, ఈ యొక్క సమస్తమైన వాటితో మనం యుద్ధం చేయాలి. దేనితో యుద్ధం చేయాలి అని అంటే కింద కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. 13వ వచనంలో, అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ వికాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాం. కొన్ని మాటలే ఉన్నాయి. మార్క్స్ వార్త 7:21 ఉన్నాయి, కొరింథీ పత్రికలో ఉన్నాయి, చాలా విషయాలు. ప్రకటన గ్రంథం 21:8 ఉంది. పిరికివార విశ్వాసులు వీళ్ళంతా కూడా మండేటువంటి గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణం అని రాయబడి ఉంది అక్కడ. అవునండి, రెండవ మరణానికి వీళ్ళంతా అవివేకంగా వెళ్ళిపోతున్నారని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. బుద్ధిహీనతతో వాటన్నిటినీ చేస్తున్నారు. ఇప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలు అంటే చాలామంది అంటారు, అమ్మ నేను ఈ యొక్క సీరియల్ జయించలేకపోతున్నాను నేను అంటారు. అవునండి, నేను ఏది జయించలేకపోతున్నారు? దేవుడు అది అంధకార సంబంధమైన ఆ 3 గంటలు ఆడ కూర్చునే బదులు ఆ దేవుని సన్నిధిలో కూర్చుంటే నువ్వు ఎంత ప్రకాశవంతంగా ఉంటావు. నిన్ను బట్టి అనేకులు మార్చబడతారు. నిజంగా నీ జీవితాన్ని బట్టి అనేకులు దేవుని దగ్గరికి ఆకర్షింపడవలసింది. నువ్వేం చేస్తున్నావంటే అది టీవీ పెట్టుకొని ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని నువ్వు అదంతా చూస్తున్నావు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు క్రైస్తవులు బైబిల్ పట్టుకొని ఆదివారం వెళ్తున్నారు, కానీ వీళ్ళు మనలాగే అన్నీ చేస్తారు, మనలాగే అన్నీ చూస్తారు అని అనుకోరా అని అనుకుంటారు కదా. వాళ్ళు రక్షణలోనికి రావటానికి ఎక్కడ అవకాశము? నువ్వే కదా అక్కడ అడ్డము, నువ్వే కదా అడ్డుగా నిలబడుతోంది, అడ్డుగోడగా నిలబడుతోంది. కాబట్టి ఆ విషయాల్లో ఓ అవివేకి, ఓ బుద్ధిహీనుడా, నువ్వు నిన్ను బట్టి ఇతరులు నువ్వు ఏమాత్రము కూడా నరకానికి పోకూడదు, వాళ్ళు దేవుని దగ్గరికి రావాలి అని దేవుడు ఇక్కడ మాటలు. మంచి తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు మీరు ధరించుకోండి. ఇతరులు చూసినప్పుడు నువ్వు తేజస్సుగా కనిపించాలి, నువ్వు దేవుని యొక్క వెలుగు నీలో కనిపించాలి, కానీ చీకటి క్రియలు నీలో కనిపించకూడదు. ఇతరులు చూచినప్పుడు క్రైస్తవురాలు అన్నప్పుడు నువ్వెక్కడ సినిమా హాల్లోనో, లేకుంటే బ్రాందీ షాప్లోనో, లేకపోతే ఇంకొక షాపులోనో, పాపపు షాపులోనో నువ్వు కనిపిస్తే వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళు బైబిల్ పట్టుకోవచ్చు, ఇది కూడా చేయొచ్చు కదా, ఆ విధంగా అనుకోరా? మరి వాళ్ళకి ఎలా రక్షణ వస్తుంది? నువ్వేమని చెప్తావు వాళ్ళకి? నువ్వేమని చెప్పగలవు వాళ్ళకి? కాబట్టి ఇదే దేవుడు చెప్తున్నాడు, అవివేకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? ఇతరులు దేవుని దగ్గర రావటానికి నువ్వు ఆటంకరంగా ఒకవేళ ఉన్నావేమో, నువ్వు ఎరిగే ఉండి కూడా నువ్వు ఈ విధంగా అంధకారం కింద ఉన్నావు, దాని అధికారానికి చీకటి కింద నువ్వు అధికారానికి ఒప్పుకుంటున్నావు. అది దేవుని ఇష్టపడటం లేదు దాన్ని. కాబట్టి నువ్వు దాన్ని విసర్జించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి అక్కడ 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీర ఇచ్చను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకునుడి. శరీర విషయంలో ఆలోచన చేసుకోండి. కొంచెం నిలబడి ఆలోచించి నువ్వు చేసేది కరెక్టా కాదా?
నేను చేసేది కరెక్టా కాదా, నేను చూచేది కరెక్టా కాదా, నేను ఇక్కడ కూర్చోవటం కరెక్టా కాదా, నువ్వు చెప్పు. కొన్నిసార్లు టీవీలో వస్తుంటాయండి కొన్ని, మోషేని పట్టుకున్నాం, జోసఫ్ను పట్టుకున్నాం, వాళ్ళు ఇలా ఫ్రాడ్ చేస్తుంటే, లేకపోతే ఇలా త్రాగుతూ ఉంటే, ఇక్కడ మత్తు పదార్థాలు అమ్ముతుంటే ఇలా వాళ్ళని పట్టుకున్నామనే క్రైస్తవ పేర్లు టీవీలో వినపడుతూ ఉంటాయి వార్తల్లో. అప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో. వాళ్ళు దేవుని పేరు పెట్టుకొని, దేవునికి తెలుసు యేసు ప్రభు అంటే ఎవరో తెలుసు, వాళ్ళు క్రైస్తవ కుటుంబీకుల్లో ఉన్నారనే విషయం ఆ పేరుని బట్టే మనకు తెలిసిపోతుంది. కానీ వాళ్ళు చేస్తున్న పనులు ఏంటండి? అంధకార క్రియలు చేస్తున్నారు, పబ్లిక్ అయిపోతున్నారు. అనేక మంది చూడు, అతను జోసఫ్ ఆ విధంగా చేశాడంట, యోసేపు ఆ విధంగా చేశాడంట, మరియమ్మే ఈ విధంగా చేసిందంట, ఈ దొంగతనం మరియమ్మే చేసిందంట. ఎంత షేమ్ఫుల్ అండి. నీకు కాదు, నీ కుటుంబానికి కాదు, దేవునికి ఎంత అవమానం తీసుకొస్తున్నావు, దేవునికి ఎంత అవమానం. అంధకారము కింద నువ్వు ఉన్నావు, అంధకారం నిన్ను ఏలుతుంది. అందుకే అంటున్నాడు, వాటిని విసర్జించు, నా నామమునకు ఎందుకు. దేవుని తీర్పు అంట దేవుని ఇంటి వద్దనే ప్రారంభమవుతుంది అని రాయబడింది. అవునండి, తీర్పు ఎవరి దగ్గర ప్రారంభమవుతుంది? ఒక విశ్వాస దగ్గర నుంచి, విశ్వాస ఇంటిలో నుంచే ప్రారంభమవుతుంది. నువ్వు ఎందుకు ఆ విధంగా చేస్తున్నావు? నీ ఇంటి దగ్గర నుంచి నేను తీర్పు తీరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఇంటి దగ్గర నుంచి తీర్పు తీర్చడానికి నువ్వు అవకాశం ఇస్తున్నావా? మరి దేవుడు చెప్తున్నటువంటి మాటలు విని అంధకార సంబంధమైన క్రియలను విడిచిపెట్టి తేజస్సంబంధమైనటువంటిది యుద్ధోపకరణాలను ధరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చూద్దానండి. కాబట్టి క్రీస్తు యేసును ధరించుకో అని అంటున్నాడు. క్రీస్తు యేసును మనం ధరించుకోవాలి. ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమను, ఆయన క్షమాగుణమును, ఆయన జాలి కనికరాన్ని అనేది మనం ధరించుకోవాలి. మనల్ని చూసినప్పుడు యేసయ్యను చూడాలి. నిజంగా ఈ అమ్మాయ, ఈమెనా, ఈయన అని మనం చూసినప్పుడు వాళ్ళు దేవుణ్ణి కనపరచాలి. దేవునికి మన మహిమ తీసుకొచ్చేటువంటి వారుగా చూచిన వెంటనే వాళ్ళు చెప్పాలి. మన క్రియలు మారింది వాళ్ళు చూడాలి, మన బుద్ధులు మారింది వాళ్ళు గమనించాలి. అదే సాక్ష్యం అండి. ఆ సాక్ష్యంగా ఈ లోకంలో మనం బతకాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కొంతకాలమే మనం ఈ లోకంలో బతికే పరదేశులంగా దేవుడు మనల్ని పంపించాడు. మనం ఈ లోకంలో ఉండంగా మనం పరదేశులంగా ఉండి మనం దేవుని గురించి చెప్పి, యేసయ్యని గురించి చెప్పి మన పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఆ విధంగా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? రండి చూద్దాం. ఎహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నా. నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతులకన్నింటికి అంధకారము కమ్మ చేసేదను, నీ దేశం మీద గాఢాంధకారము వ్యాపింప చేసేదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చూడండి, నిన్ను బట్టి దేశానికి చీకటి కమ్మ చేస్తాను అంటున్నాడు. నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు, ఎక్కడ లేస్తున్నావు, లోకం చూస్తోంది. 1000 కళ్ళు పెట్టుకుని క్రైస్తవుడంట, క్రైస్తవురాలంట అని 2 కళ్ళు కాదు 1000 కళ్ళు పెట్టి చూస్తుంది నిన్ను. నీ ప్రవర్తన చూస్తుంది, నీ గుణము చూస్తుంది, నీ మాటలు చూస్తుంది, నీవు అన్ని సమస్తము నువ్వు ఏం చేస్తావు, నీ నడక చూస్తుంది, వేలెత్తి చూపిస్తుంది. నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, యేసయ్యని నమ్ముకున్నావు కదా, ఎక్కడ నీ పరిశుద్ధత ఎక్కడా, నీ పవిత్రత ఎక్కడా, దేవుని గురించి నువ్వు చూసుకోపో, నీ బిడ్డలను చూసుకోపో, నీ భార్యను చూసుకోపో అని లోకం ఇలా ఏలెత్తి చూపిస్తుంది. అందుకని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? నిన్ను బట్టి దేశంలో అందరూ కూడా చీకటిమయం చేస్తాను అంటున్నాడు. వాళ్ళే అట్లా చేస్తున్నారు. ఇంకా మనం ఏంటి, వాళ్ళ యేసయ్యని నమ్ముకునేది అని వాళ్ళు చీకట్లో ఉండిపోతున్నారు. నిన్ను బట్టి అట్లా ఎవరైనా మరి వెనక్కి వెళ్ళిపోతున్నారా? నిన్ను బట్టి దేవుని దగ్గరికి రాకుండా ఆగిపోతున్నారా? దేవుడి దినం మాట్లాడుతుండగా నిన్ను బట్టి ఆశీర్వదించబడాలి. అబ్రహామును బట్టి దేశంను ఆశీర్వదించాడు, అబ్రహామును బట్టి ఆయన సంతానాన్ని ఆశీర్వదించాడు. కానీ నిన్ను బట్టి దేవుడు ఇప్పుడు ఇతరులకు ఆశీర్వదకరంగా నువ్వు ఉన్నావా, లేకపోతే ఇతరులకు శాపనార్థంగా రక్షణలోనికి రాకుండా ఒక అడ్డుబండగా నువ్వు నిలబడ్డావా? దేవుడు మాట్లాడుతుండగా నిన్ను సరి చేసుకుంటావా? రండి చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూస్తే, బుద్ధిమంతులైతే ఆకాశములోని జ్యోతులను పూరిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రములు నిరంతరము ప్రకాశించి. ఎవరండి బుద్ధిమంతులు? అక్కడ బుద్ధిహీనులు అని రాయబడ్డాడు. దేవుణ్ణి ఎరిగకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉంటే వాళ్ళ బుద్ధిహీనులు అంటారు. ఇప్పుడు బుద్ధిమంతులు ఎవరండి? ఆకాశమందు జ్యోతుల్లాగా వెలిగేటువంటి వారు, దేవుని గురించి చెప్పేటువంటి వారు, సువార్తను ప్రకటించి అనేకులను దేని వైపు త్రిప్పేటువంటి వారు. వాళ్ళని కూడా కొంతమంది వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, అనేక మంది సేవకులు పడిపోతున్నారు, అనేక మంది దేవుని నమ్మినటువంటి వారు పడిపోతున్నారు. ఎందుకు పడిపోతున్నారంటే ఇదిగో బుద్ధిహీనులై పడిపోతున్నారు.
అక్కడే చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూస్తే, అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనిపిస్తున్నారు అంటున్నాడు. మనం జ్యోతులము. ఈ లోకంలో దేవుడు ఎలా పెట్టాడు మనల్ని? ఒక జ్యోతిగా పెట్టాడు, ఒక వెలుగుగా పెట్టాడు. ఇతరులకు దారి చూపించేటువంటి, ఒక వెలుగు చూపించేటువంటి, వెలుగు మార్గం చూపించి యేసయ్య లోకమునకు వెలుగు అన్నాడు. ఆ వెలుగులో మనం ఉన్నాం కనుక, మనము వెలిగించబడ్డాం కనుక అనేకులను దేవుని వెలుగులో నడిపించేటువంటి వారంగా దేవుడు మనల్ని చేశాడు. అయితే నువ్వేం చేస్తున్నావు? నిన్ను బట్టి ఇతరులు రక్షణకు రాకుండా చీకట్లోనే ఉండిపోతున్నారు. అది దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఐస్కల్ గుందర 8వ వచనం చూస్తే, నిన్ను బట్టి ఆకాశం మీద ప్రకాశించే జ్యోతులకు అన్నింటికి అంధకారము కమ్మ చేసేదను అంటున్నాడు. అంధకారాన్ని కమ్మ చేస్తున్నాడా? నిన్ను పట్టే ఇతరులని దేవుని దగ్గరికి రాకుండా నిన్ను పట్టే ఆ విధంగా అందరూ మిగిలిపోతున్నారా? ఒకసారి ఆలోచించి, నిన్ను బట్టి ఇతరులకి దీవెన ఉందా? నిన్ను బట్టి ఇతరులకి శాపం ఉందా? నిన్ను బట్టి రక్షణలకు రాకుండాన్నారా? ఒకసారి ఆలోచించి. అందుకని అందరూ తనను అంగీకరించారో వాళ్ళందరూ దేవుని పిల్లలకటకు దేవుడు అధికారం అనుగ్రహించాడు. ఏ అధికారం కిందకి రావాలి మనము? దేవుని పిల్లలగటానికి అధికారం కింద రావాలి. కానీ అంధకారము యొక్క అధికారం కింద మనము తప్పించబడాలి. యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడినట్లయితే మనము దేవుని ఎరిగి కూడా మనం ఆ విధంగా ఇతరులకు క్షేమకరంగా మనం బ్రతకపోతే మనం అంధకారం కిందే మనం ఉన్నామన్న విషయాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మత్తయి 10:1 మనం ఏముందంటే, దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చాడు. చూడండి, అక్కడ ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ఎవరికి అధికారం ఇచ్చాడండి? తన శిష్యులకి. మనమంతా దేవుని శిష్యులమే. మనకు అధికారం ఇచ్చాడు దేవుడు. దేనికి అధికారం ఇచ్చాడు? మనము ఆ దేవుని పిల్లలగటానికి అధికారం. దేవుని పిల్లలు ఏం చేయాలి? అధికారంతో కూడినటువంటి వాక్యమును ప్రకటించి మనం అనేకులను దేవునిలోకి నడిపించడానికి మనం ఆ విధంగా ఉండాలని దేవుడు అక్కడ మనతో మాట్లాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, మనము దేవుని ఎరిగి కూడా దేవుణ్ణి మనము దూషించి దేవుని కొరకు కాకుండా మనము ఎరిగి ఉండి కూడా ఎరగలేదన్నట్టు మనం జీవిస్తే తీక్షణమైన అగ్ని వారి కోసం కాచుకొని ఉన్నది అని అంటాడు దేవుడు. అవునండి, అగ్ని కోసం నువ్వు ఉన్నావా? లేకపోతే దేవుని పిల్లలయ్యి అధికారముతో ఈ లోకంలో జీవించి అనేకులు దేవుని వైపు తిప్పేటువంటి బిడ్డగా నువ్వు ఉన్నావా? దేవుడు ఆ విషయాన్ని దేవుడు నీతో మాట్లాడుతుండగా దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూస్తే, దేవుని కృపా మహదైశ్వర్యముని బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఈ దినం ఒక క్షమాపణ అడుగుతావా? ప్రభా, నిన్ను ఎరిగి కూడా ప్రభా నేను అధికారం కింద నేనున్నా, నీ అధికారాన్ని నేను తీసుకెళ్ళా, నువ్వు నాకు అధికారం ఇచ్చావు, నీ బిడ్డ నవ్వుటకు నాకు అధికారం ఇచ్చావు, నేను అధికారాన్ని త్రోసివేసి అధికారం కింద నేనున్నా, ప్రభా నన్ను క్షమించు అని ఒక మాట అడుగుతావా? నువ్వు క్షమించని నువ్వు అడిగితే ఆయన క్షమించి ఆయన బిడ్డగా ఉండటానికి అధికారం నీకు ఇస్తాడు. ఏ అధికారం కింద ఉంటావు? అధికారం చేయడానికి అప్పచెప్పుకుంటావా? లేకుంటే దేవుని రక్తము కిందకు వచ్చి దేవుని బిడ్డగా ఉండటానికి అధికారం పొందుకుంటావా? ఏది నీకు కావాలో ఒకసారి ఆలోచించేసి మంచి డెసిషన్ ఒకటి తీసుకుంటావా? మంచి తీర్మానం చేసుకుంటావా? నీకోసం నేను ప్రార్థన చేస్తా. కళ్ళు మూసుకొని నాతో ఏకీవించు. దేవుడు క్షమించే దేవుడు, క్షమాపణ అడుగు, ఇప్పుడే అడుగు. క్షమించి దేవుడు ఆయన రక్తం కింద నిన్ను క్షమించి అధికారం నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి హల్లెలూయా చెప్పి ఆ విధంగా తీర్మానం చేసుకో. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. యేసయ్యా, ఇదిగో చూస్తున్న బిడ్డలు ప్రభా ఎవరు అంధకారము కింద అధికారంలో ఉన్నారో ప్రభా, అయా ప్రభా వాటన్నిటిని విసర్జించే ప్రభా ఈ దినమే ప్రభా నీ అధికారం కిందకి రాగలటకు సహాయం చేయండి. నీ రక్తములో ఉన్నటువంటి శక్తిని వారికి దయచేయండి ప్రభా. అయా మీ రక్తంలో ఉన్నటువంటి క్షమాపణ వారికి ఇచ్చిన తండ్రి, అయా మీ అధికారం కిందకి వచ్చి నీ బిడ్డలుగా ఉండగలటకు సహాయం చేసి నడిపించమని, ఎవరు ఏ ప్రభా నా తండ్రి అనారోగ్యాలతో ఏ యొక్క ప్రభ అవసరతలో ఉన్నారో ప్రతి అవసరతను వారికి తీర్చమని యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.